రాజును పరిచయం చేయటానికి, ఈ రాజు ఇచ్చే నూతన జీవితాన్ని పరిచయం చేయటానికి, ఈ రాజు నీ జీవితంలోకి వస్తే నీ జీవితం ఎలా మెరుగుపడిందో, ఎలా నూతన సృష్టివై జీవిస్తున్నావో చెప్పటానికి ఒక మొదలు కావాలి. ఈ నూతన సృష్టి భూమి ఆకాశములను ఐక్యపరిచేటటువంటి ఈ రాజు యొక్క క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అన్నటువంటి ఆలోచన, మన మధ్య ఉన్నటువంటి సకల మలినాలను దహించి వేసేటటువంటి అగ్ని వంటి ఈ పరిశుద్ధమైన దేవుని ఆలోచన మీలో ఆ ఆశ పుట్టించాలి అని ఆశపడుతున్నాను. ఈరోజు ఉదయం ద కింగ్ బికమ్స్ ఎ న్యూ హ్యూమన్ టు బ్రింగ్ ఎ న్యూ covenant and to form a new community so that we exist and lead along with him in the new creation. మనలను నూతన మనిషిగా మార్చి, నూతన జీవితాన్నిచ్చి, నూతన రాజ్యములో పిలిచి, అలాగే నూతన సమాజముగా మార్చి, నూతన సృష్టిలోనికి తీసుకొని వెళ్ళే ఈ ప్రణాళిక. God is at the business of making things new. క్రొత్తగా అన్నిటినీ ఆయన చేస్తున్నాడు. Now this is an invitation. ఒక ఇన్విటేషన్ మీకు ఇస్తున్నాను. ఆయన చేసేటటువంటి ఈ ప్రణాళికలో, ఆయనకున్నటువంటి ఈ ప్రణాళికలో భూమి యావత్తు ఆయన సన్నిధి చేత, భూమి యావత్తు ఆయన మహిమ చేత నింపబడాలి అన్నటువంటి ఆ ప్రణాళికలో నీ భాగం ఉంది. You have your own portion. And how do we do that? మనం ఎలా చేయొచ్చు అది? 2024లో let's go back to the roots of what our forefathers did. మన తల్లిదండ్రులు మనకు ముందు పరిచర్య ఇలా చేయాలి అని నేర్పినటువంటి మన తల్లిదండ్రులు వేసిన బాట వైపుకు మనం వెళ్ళాలి. మనం చూస్తూ ఉంటాం టీవీల్లో అక్కడ ఇక్కడ చాలామంది జిమిక్స్ చేస్తారు, ఏమేమో చేస్తారు, మతం చెప్తారు. అవన్నీ ఒకవైపు ఉన్నాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ ఫ్యాషన్స్ అండ్ ఫ్యాడ్స్. బట్ వన్ సాలిడ్ చర్చ్ that's established on the values of humanity, on the values of one human, ఒక్క రాజు, ఒక్క నిజమైన మానవుడు, క్రీస్తు అని పిలువబడినటువంటి మానవుడు, ఆయన జీవితం, ఆయన జీవన విధానం, దాని మీద కట్టబడినటువంటి సంఘం. మన పిలుపు ఏమిటి? ఈ 2024 మనలను ఆ మార్గముల వైపుకు మరలించగలగాలి. A beautiful way of administering the word of God. దేవుని వాక్యాన్ని